సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి అసలు అంటే ఆ రోజు ఒక్క రోజే అనుకున్నాము, బట్ స్టిల్ ఇప్పటికి కూడా రకరకాల వీడియోలు పెట్టేసి అసలు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. అంత బాధపడాల్సినటువంటి అవసరం ఏంది? గతంలో నువ్వు కూడా భోగాపురం వద్దన్నావు అని చెప్పేసి. సో దీనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కావాలని పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడడం తప్ప ఆయన ఇప్పుడు భోగాపురం వద్దన్నాడు. జగన్మోహన్ రెడ్డి కదా భోగాపురం వద్దన్నది ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు అంట. నవ్వుతున్నారా బాబు, మీ భూములు మీకు ఇచ్చేస్తా, నేను 2019 ఎన్నికల్లో నేను గెలిస్తా అని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ వీడియో క్లిప్ జస్ట్ ఆ ఒక్క మాట వరకే వింటున్నారు, మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది ఎందుకు అన్నాడు అనేది కూడా అని అంటున్నారు. మాకేం చెవులు లేవు అనుకుంటున్నాడు అంటే బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. వేళ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి ప్రేమ, మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో ఇష్టానురీతిగా అనకూడని మాటలు ప్రధానమంత్రి గారిని వారి తల్లిని కూడా అన్నారు. చాలా బాధపడ్డారని చెప్పిన దానికి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. 21 మంది చనిపోతే వాళ్ళ వల్ల నీకు బాధ లేదా అని అడుగుతున్నారు. బాధపడ్డాడు, ఆ రోజు బాధపడ్డాడు, ఈ రోజు బాధపడవలసిన అవసరం లేదు. రోజు బాధపడుతూ ఉంటారంటే మరి అలాగైతే తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పాడా 21 మంది గురించి? పక్కనున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెప్పాడా? పవన్ కళ్యాణ్ గారినే ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన నాయకుడు నోటి వెంట వచ్చే ప్రతి మాట కూడా బిడ్డల భవిష్యత్తు, అనగారిన వర్గాల భవిష్యత్తు. అంతే తప్ప ఆయన్నే ట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు కూడా పతనం అయిపోయాడు. అది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే సార్ ఒకటి పాత వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిది. ఆయన కూడా ఏమన్నాడంటే అన్యాయమైన రైతుల దగ్గర నుంచి అంటే ఇన్ని ఎకరాల భూమిని లాక్కుంటున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, భోగాపురం ఎందుకు అని చెప్పేసి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఇప్పుడు మాట్లాడడానికి అంటే రంగులు మారుస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 5,000 ఎకరాలు అప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2,500 ఎకరాలు ఏమో చేశాడు. దాన్ని తగ్గించి కుదించి చేశాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏముంది, అప్పుడు ఉన్నటువంటి రైతులు ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడుంటాడు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అభివృద్ధిని తక్కువ చేసి చూడాలనో లేకపోతే ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలని ఎప్పుడు ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. కేవలం ఆయన్ని మాట్లాడి ఆయన్ని ట్రోల్ చేయాలనే ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు లేడురా బాబు. మీరు ఏ నాయకుడి తరపున పనిచేస్తున్నారో ఆ నాయకుడికి చెప్పండి. పవన్ కళ్యాణ్ లాగా నిజాయితీగా ఉండమనండి. లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోసేయడం కాదు రాజకీయం అంటే. అక్కడ పవన్ కళ్యాణ్ అనే మహానాయకుడు ఉన్నాడు, వాడిని చూసి నేర్చుకోమని చెప్పండి. అంతేగాని బుద్ధి లేని గాడిదల్లాగా ఏ చిన్నది వచ్చినా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఏం అవసరం నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఎవడైనా దేశంలో ఉన్నాడా ఈవేళ? లేడు. మాట్లాడే ప్రతి ఒక్కడు ఏ నాయకుడినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ నాయకుడిని అడుగు. ఏ నాయకుడినైతే అభిమానిస్తున్నావు, నువ్వు నాకులాగా చెప్పగలుగుతావా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్తా? నువ్వు చెప్పగలుగుతావా? కాబట్టి నేనేమంటానంటే యూజ్లెస్ ఫెలోస్ ఎంతోమంది ఉన్నారు మన రాష్ట్రంలో. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని అలాంటి నాయకులు రావాలని నేను కోరుకుంటా. అంతేగాని వేస్ట్ గాళ్ళు మాట్లాడే మాటలకి మీరు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు కదా, ఏదో 21 మంది చనిపోతే అప్పుడు బాధే లేదా అని. బాధ అందరికీ వేసింది, నాకు కూడా వేసింది. కానీ జరిగిపోయింది, మళ్ళీ బాధపడడం అవసరం లేదు. అక్కడ వేళ బాధపడ్డారంటే మరి నేను చెప్పినట్టుగా తమిళనాడు ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు బాధపడలేదు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎందుకు బాధపడలేదు? ఏదైనా పవన్ కళ్యాణ్ గారే స్పందించాలి. వీళ్ళు స్పందించకూడదా? వీళ్ళకు నోరులు లేవా? కాబట్టి నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు, ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు. కాబట్టి నేనేమంటానంటే మంచి చేసేవాడిని మీరు కుదురు లేకుండా మీరు ట్రోల్ చేసుకుంటా ముందుకెళ్ళిపోతే ఇక మంచి చేసేవాడు రావడానికి ఇబ్బంది పడతాడు. కాబట్టి మంచి చేసేవాడిని మంచిగానే గుర్తించండి. మీరు అడగాల్సిన వాళ్ళని అడగండి, తప్పులేదు. కానీ అభిమానం మనకు ఒక సందర్భం వచ్చినప్పుడు అక్కడ మనకు అభిమానమైన నేత ఉన్నప్పుడు ఆయన ప్రేమతో ఆయన గురించి మనం చెప్తాం. అది సహజంగా ఎక్కడైనా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓపెనింగ్లో ఈ రకంగా మాట్లాడారు. 24 గంటలు పనిచేసేటటువంటి మన ప్రధానమంత్రిని ఇంత అన్యాయంగా మాట్లాడారు. అప్పుడు కొంచెం బాధపడ్డాను నేను అన్న మాటకని ఎక్కడికో కుక్కకైనా నక్కకైనా లింక్ పెడుతున్నారు ఈ సన్నాసులు. అలా పెట్టకూడదబ్బా. కాబట్టి నేను ఏమంటానంటే
పవన్ కళ్యాణ్ అనేటోడు ఎవడు లేడు. ఆయన స్థాయి, ఆయన గుణము, ఆయన మంచితనం, ఆయనే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో గొప్పోడు. ఇంకొకరి గురించి చెప్పమని చూద్దాం ఎంత గొప్పోళ్ళో. డబ్బులు దోసుకు తెంగడం కాదు, ప్రజల సొమ్ము పంచిపెట్టాలా, ప్రజలకి సాయం చేయాలా. సాయం చేసేవాడే పవన్ కళ్యాణ్. ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా దోపిడీదారులే. కావాలంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమనండి.